వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరైనా సరే ఉంటే మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ వాయుతత్వ జలతత్వ రాశులు శ్రావణ పౌర్ణమి నుంచి శ్రావణ అమావాస్య వరకు ఎలా ఉంటుందో చూద్దాం. వాయుతత్వ జలతత్వ రాశులు శ్రావణ పౌర్ణమి నుంచి శ్రావణ అమావాస్య వరకు. ఫస్ట్ వాయుతత్వ రాశులు 3: మిథునం, తుల, కుంభరాశులు. మిథునం, తుల, కుంభరాశులు ఎలా ఉంటాయి చెప్పండి యూనివర్స్. మిథున రాశి, కుంభరాశి, తులారాశి ఎలా ఉంటుంది? మిథునం, తుల, కుంభరాశులు ఎలా ఉంటాయి చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యట్లేదండి. వాయుతత్వ రాశులు మిథునం, తుల, కుంభరాశులు ఎలా ఉన్నాయి? మిథునం, తుల, కుంభరాశులు. ఫస్ట్ మిథున రాశి గురించి చెప్పుకుందాం. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఇది. మిథున రాశి వాళ్ళు ఎక్కువగా దేని గురించో ఆలోచిస్తున్నారండి. మేబీ మీ పర్సన్ విషయంలో ఆలోచించి కొంతమంది బాధపడుతున్నారు. అంటే వాళ్ళు మేబీ ఇగ్నోర్ చేసినా సరే, లేకపోతే ఇంతకీ వాళ్ళు ఏంటి, నాతో లైఫ్ అనేది కంటిన్యూ చేస్తారా, ఉంటారా ఏంటి అనేది మీరు ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు. కొంతమంది కొన్ని ఇష్యూస్లో మీ ఫ్యామిలీకి ప్రామిసెస్ కూడా చేయడం ఎందుకు చేశానా అని కూడా భయపడుతున్నారు. కొంతమంది ఏంటంటే మనీ పరంగా సేవింగ్ కూడా చేస్తున్నారండి. అంటే ఇంకోటి ఈ 3 అంటే మీకు 4 వంతుల మనీలో 1 వంతు పోతుంది. 4 వంతుల మనీలో 1 వంతు పోతుంది. 3 కూడా పట్టుకొనే ఉంటారు. 3 వంతుల మనీ మీరు సేవ్ చేస్తున్నారు, 1 వంతు మనీ మీకు పోతుంది అని చెప్తున్నారు. అంటే లైక్ ఒక 10,000 వచ్చింది అనుకోండి, 6,000 మీకు ఉంటుంది. 8,000 ఎంత 4 times 7,500 మీ దగ్గర ఉంటుంది. 2,500 బయటికి పోతుంది మిథున రాశి వాళ్ళకి ఇది. నెక్స్ట్ ఏంటంటే కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు. ఎవరికైనా జడ్జిమెంట్ ఇవ్వాలి అనుకొని ఎక్కువ చూస్తున్నారు. ఎక్కడైనా జాబ్ విషయంలో కానీ ఎక్కడైనా ఏదైనా ఘర్షణ అయినా వాటి గురించి ఎక్కువగా అటువైపు అబ్జర్వేషన్ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది పరిశీలించి మీరు ఎక్కువగా జడ్జిమెంట్ అయితే 15 daysలో ఇస్తారు. అక్కడికి ఎక్కువగా వెళ్ళడానికే ట్రై చేస్తారు. వెళ్ళి ఏంటంటే జడ్జిమెంట్ ఇవ్వడానికే మీరైతే ప్రయత్నంలో ఉంటారు. కొంతమంది ఇది మ్యారీడ్ అయిన వాళ్ళకైనా మ్యారీడ్ కాని వాళ్ళకైనా అందరికీ స్ట్రగుల్ అవుతుంది, అందరికీ రెజినేట్ అవుతుంది. ఏవైతే రెజినేట్ అవుతాయో ఏదైతే జరుగుతుందో అంతవరకే తీసుకోండి అని చెప్తున్నాను. కొంతమంది ఏంటంటే కొన్ని రీసెర్చ్గా చేస్తున్నారండి. అంటే జాబ్ పరంగా అనుకోండి, అసలు ఆ జాబ్ ఏంటి, జాబ్ పరంగా మనం ఏం తెలుసుకోవాలి, ఎలా ఉంటుంది, జాబ్లోని లోటుపాట్లు ఏంటి, ఇలాంటివన్నీ సరే. లేదు అంటే మీ వ్యక్తి పరంగానైనా సరే ఎదురు చూసి వాళ్ళ గురించి ఏదో ఒక విధంగా టారోట్ రీడింగ్స్ చూసో లేకపోతే ఇంకేమైనా చూసైనా సరే మీరు తెలుసుకోవాలి అనుకొని మీరు అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మిథున రాశి అయ్యింది.
తులారాశి ఇది హై ప్రిస్టెస్ ఎనర్జీ. మీరైతే న్యాయం కోసం మీరు ఏమనుకుంటున్నారంటే మీకైతే న్యాయం కావాలి, మీరు న్యాయం చెయ్యాలి, న్యాయం జరగాలి, మీరు ఎంత ఒబీడియంట్గా ఉంటే అంతలా న్యాయం జరుగుతుంది అని మీరైతే అనుకుంటున్నారు. చాలా ఓపికగా మీరు ఎదురు చూస్తారు. మీరైతే ఫ్యామిలీ పరంగా మనీ సేవ్ చేస్తారు, చాలా కేర్గా ఉంటారు అని అంటున్నారు. చూసారా, మీరు ఎదురు చూస్తారు. మీకు కావాల్సిన వాటిది మేబీ జాబ్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, లేదు అంటే ఇంకా దేని గురించి అయినా సరే మీరు ఎదురు చూస్తున్నారు. అది జరుగుతుందా లేదా అంటే కన్ఫామ్గా జరుగుతుంది. అదైతే అవుతుంది. మీ దగ్గరికి ప్రేమగా హానెస్ట్గా మీ దగ్గరికి వస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇది తులారాశి వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే ఓకే, కుంభరాశి వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే మనీ పరంగా సఫర్ అవుతున్నారు. కొంతమంది వ్యక్తి విషయంలో ఇగ్నోరింగ్ చేస్తే వాళ్ళ విషయంలో కూడా మీరు బాధపడుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేశారో వాళ్ళ విషయంలో కూడా మీరు బాధపడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే మనీ పరంగా సఫర్ అవుతున్నారు. మీరు జాబ్ పరంగా జాబ్ పరంగా ఆలోచిస్తే జాబ్ పరంగా కూడా మీరు చాలా బాధపడుతున్నారు. మీరు మనీ లేక చాలా చాలా స్ట్రగుల్స్ పొందుతున్నారు. మనీని ఎలా సంపాదించాలి ఏంటి అనేది మీరైతే సెల్ఫ్గా ఎక్కువగా ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ విషయంలోనైతే మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. మీరు ఇక్కడ రియూనియన్ ఎక్కడ దేని గురించి అయితే ఎక్కువగా అవుతుందో అది నాకు కావాలి, దాన్ని నేను సాధించాలి, నేను అక్కడికి వెళ్ళాలి. మేబీ జాబ్ అయితే జాబ్ గురించి అయినా సరే వెళ్తారు, వెళ్ళి దాన్ని సాధించుకొని వస్తారు. మీ పర్సన్ ఇష్యూలోనైనా సరే మీరు విక్టరీని పొందుతారు అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు. చూసారా, మీరు ఉండే బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఏంటంటే మీరు దాని గురించి వెళ్తారు. మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో వాటి గురించి అయితే మీరు వెళ్తారు. మీరు మూవ్ ఆన్ అవ్వకుండా వెళ్ళి వాటిని సాధిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు జలతత్వ రాశులు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. జలతత్వ రాశులు ఏంటేంటి? కర్కాటక రాశి, నెక్స్ట్ ఏంటంటే వృశ్చిక రాశి, మీనరాశి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, వృశ్చిక అనేసాను మధ్యలో, అందుకే తీసాను, సారీ అండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనస్సు అంటున్నాను, మీనరాశి. చూడండి, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మైండ్ గేమ్స్ ఆడతారు, ప్లేఫుల్ ఎనర్జీ ఉంది. వీళ్ళు పర్సన్ విషయంలో అయితే మీరు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు, కానీ మీరైతే వాళ్ళ విషయంలో మైండ్ గేమ్ ఆడతారు, గేమ్స్ ఎక్కువగా ఆడుతారు, ప్లేఫుల్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. అంటే మీ దగ్గరికి వాళ్ళు వస్తే మీరేమో టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడం, వాళ్ళు కానీ తిరిగితే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లుగా నటించడం, మీరు ఇలాంటివన్నీ చేస్తారు. కానీ మీరు ఏదో విషయంలో ఈ 15 days మాత్రం భయపడతారు, కానీ మనీ సేవింగ్ అయితే చేస్తారు.
భయపడతారు, బాధపడతారు. దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో దాని విషయంలోనైతే మీరు చాలా సఫర్ అవుతారు అని చెప్తున్నారు. చూసారా, మీరు దే ఏదో ఒక విషయంలో మాత్రం ఆ విషయం పరంగా మీరు తెలుసుకోవాలి, చెయ్యాలి, ఎలాగో ఒకలాగా తెలుసుకుంటూనే ఉంటారు, హానెస్ట్గా తెలుసుకుంటారు ఏంటి అనేది. ఎలా అంటే మీరు కోపము ఎక్కువగా కూడా మీకు ఉంటుంది, చాలా కోపంగా ఉంటుంది, తెలుసుకుంటారు, దాని మీద కోపంగా ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇది వృశ్చిక రాశి, వీళ్ళు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే పూజలు ఎక్కువగా చేస్తారు వృశ్చిక రాశి వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది పూజలు చేస్తారు, టెంపుల్స్కి వెళ్తారు. వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, కానీ నిద్రలేని రాత్రుల్ని గడుపుతారు. కొంతమంది అయితే పూర్వజన్మ కర్మఫలంగా పెయిన్ అయితే చాలా అనుభవిస్తారు అని చెప్తున్నారు. మీనరాశి వీళ్ళు కెరియర్ పరంగా ఎక్కువ ఫోకస్గా ఉంటారు. నేము ఫేము పవర్ వీరి చేతుల్లో ఉంటుంది, కానీ ఈ 15 days కూడా వీళ్ళకి నేము ఫేము పవర్ ఉంటుంది, కానీ కొన్ని దెబ్బలాట్లు అవుతాయి. ఎక్కడైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు దెబ్బలాట్లు పెట్టుకుంటారు, వీళ్ళతో దెబ్బలాట్లు అవుతాయి. ఎక్కడ పరిస్థితులను బట్టి అక్కడ దెబ్బలాట్లు అవుతాయి, కానీ చాలా కష్టపడతారు. కష్టపడి వీళ్ళైతే చాలా కష్టపడతారు, దెబ్బలాట్లైనా కష్టపడి వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అని ఎక్కడైతే మెయిన్ రాశి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకైతే లాస్ట్లో చాలా సఫర్ అవుతారు అని చెప్తున్నారండి.